పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవడ అరవింద్ బాబు అన్నారు. శనివారం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. చీపురు పట్టి కార్మికులతో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మరి మన ఉమ్మడి కుటుంబం ఏర్పడినప్పటి నుంచి కూడా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నారా లోకేష్ బాబు గారి యువకుల పాదయాత్రతోటి మనం అందరం కూడా ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ మరి శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయడానికి మున్సిపల్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్స్, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. మన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు కూడా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి, మరి అందరూ కూడా మొక్కలు నాటాలి, పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలనే ఆలోచనతోటి మరి ఎక్కడ చూసినా డంపింగ్ యార్డులన్నింటిని కూడా ఇవాళ ఎంతో చక్కగా ఒక దేవాలయాలాగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఆలోచనతోటి నిజంగా అసలు ఇవి డంపింగ్ యార్డులు బాగు చేయగలమా లేదనే ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాం అన్నారు. ఒక డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్తే మంచి గాలిని పీల్చుకునే అవకాశం వాళ్ళు మనకు కలగజేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.